హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. రాష్ట్ర ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసిన ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఈ మేరకు కీలక చర్చలైతే జరిగాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని ఏపీ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి, గుంటూరు నాయకులు కలిసి పెన్షనర్ల సమస్యలపైన చర్చించి వివరాలను ఆహ్, తెలియజేశారనమాట. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సమావేశంలో సో, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసినటువంటి ఈ యొక్క సమావేశంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఈ యొక్క చర్చించిన అంశాలేంటి? అలాగే మంత్రి గారు స్పందన ఎలా ఉంది? సానుకూలంగా స్పందించారా లేదా? మరియు ఇటీవల హైకోర్టు కూడా పెన్షనర్లకు సంబంధించి ఒక ఆహ్, కీలక తీర్పునైతే ఆదేశాలను ఇవ్వడం జరిగిందనమాట. సో, వీటన్నిటిని విస్తృతంగా పరిశీలిద్దాము. ముందుగా పయ్యావుల కేశవ్ గారితో స్ ఆహ్, ఈ యొక్క సమావేశం గురించి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి శ్రీ రమణ గారితో ఈ ఆహ్, ఎస్‌జి ఎస్‌జిపిఏపి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి వెంకటేశ్వర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పెన్షనర్లకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై కూలంకషంగా చర్చించారు. మరి కూలంకషంగా చర్చించిన తర్వాత వినతి పత్రాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికైతే వీరు అందజేయడం జరిగిందనమాట పెన్షనర్ల తరపున. సో, మరి పెన్షనర్ తరపున వీరు అందజేసినటువంటి ఈ యొక్క లెటర్‌లో ఏమేమి అంశాలున్నాయి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ముఖ్య అంశాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాము. మొదటగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సవరణ. ఏదైతే గత 11 పీఆర్సీలో మనకు తగ్గించినటువంటి 3% తిరిగి 70 సంవత్సరాలు దాటిన వారికి 10% గాను, 75 సంవత్సరాలు దాటిన వారికి 15% గాను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌నయితే తిరిగి పునరుద్ధరించాలనైతే మొదటగా పేర్కొన్నారనమాట. అభ్యర్థించారు. సో, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పూర్వ రేట్లకు సవరించాలని, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక భరోసా అవుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు కూడా పెరుగుతాయి కనుక ఏపీ ఈ యొక్క పెన్షనర్స్‌కి ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపనేది అత్యవసరమని పేర్కొన్నారు. తర్వాత ఈ లేఖలో రెండవ విషయంగా పెండింగ్ మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపుల కోసమే వీరైతే కోరటం జరిగింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను తక్షణమే చెల్లించాలని పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆరోగ్య సమస్యలున్న పెన్షనర్లకైతే ఈ బిల్లులు ఎంతగానో ఉపకరిస్తుంది. చాలామంది పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మూడో అంశంగా ఏదైతే మెడికల్ రియంబర్స్‌మెంట్ ఉందో పరిమితి అది సరిపోవట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి 2,00,000 పరిమితి అనేది ఏ పాటికి సరిపోవట్లేదు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా హాస్పిటల్ ఖర్చులైతేనేమి, ఏ వైద్యానికెళ్ళినా సరే ఇప్పుడు లక్షల్లో డబ్బులైతే అవుతుంది కాబట్టి, ఈ యొక్క 2,00,000కు బదులుగా ఏదైతే రియంబర్స్‌మెంట్ ప్రొవైడ్ చేస్తుందో ప్రభుత్వం దాన్ని 5,00,000కు పెంచాలి అని జెప్పి కూడా మూడవ అంశంగా దీన్ని పేర్కొనడం జరిగింది. నేటి వైద్య ఖర్చులకు విపరీతంగా పెరిగిపోయినటువంటి ఖర్చుల నేపథ్యంలో ఈ యొక్క పెంపు నిర్ణయం పెన్షనర్లకు పెద్ద ఊరటనిస్తుంది. తీవ్రమైన వ్యాధులు లక్షల్లో ఖర్చులవుతున్నాయి కాబట్టి ఈ పరిమితి పెంపనేది సముచితమైనదే. సో, ఒక్కసారి ప్రభుత్వం గూడా ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వినతి పత్రంలో మూడో పాయింట్‌గా అయితే అందించారు. మళ్ళా ఇంకా కొన్నైతే పాయింట్స్ ఉన్నాయన్నమాట. పెండింగ్ సమస్యల గురించి, అలాగే వివిధ అంశాలపైన ఆర్థికేతర సమస్యలన్నిటిని గూడా వారు ఆ యొక్క లెటర్‌లో పొందుపరచడం జరిగింది. ఈ అంశాలన్నిటి పట్ల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం అందుతోంది. ఇది పెన్షనర్లకి శుభవార్త అనే చెప్పవచ్చు. ఇకపోతే
ఎస్‌జీఏపీ 2016 డైరీకి మంత్రి గారి సందేశం అడిగారండి. అదేవిధంగా ఎస్‌జీఏపీ ఆహ్, 2016 డైరీకి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కోరగా, వారు వెంటనే అంగీకరించి ఒక సందేశం అయితే వారికి ఇవ్వటం జరిగిందనమాట. ఇది పెన్షనర్స్ అసోసియేషన్‌కు మంత్రి గారి నుంచి లభించినటువంటి గుర్తు భావించవచ్చు. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెన్షనర్ల సమస్యలపై ఆర్థిక మంత్రి గారికి సమగ్రంగా విశ్లేషించినటువంటి ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి రమణ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు డి. వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ జి. ప్రభుదాస్ గారు ధన్యవాదాలు తెలిపి మరియు అభినందనలు తెలిపారు. సో, ఇది రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో జరిగినటువంటి చర్చలోని ముఖ్య అంశాలన్నమాట. ఈ విధంగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మరొకటి 6 వారాల్లో పెండింగ్ బిల్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు వేసిందండి. గతంలో మనం చర్చించుకున్నట్టుగానే 2024 మే మరియు జూన్ నెలల్లో రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్‌సీ, డీఏ బకాయిలు వీటిని చెల్లించకపోవడంతో ముగ్గురు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగుల్లో సమానత్వ అవకాశాలు మరియు ఆర్టికల్ 300 ఆస్తి హక్కుల ఉల్లంఘన అవుతుందని వారు వాదించారు. మరి దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు 2024 అక్టోబర్ 13న సదరు ఉద్యోగులకు సంబంధించి అన్ని బకాయిలను వారంలోగా సంబంధిత అధికారులను చెల్లించాలనైతే ఆదేశిస్తూ జారీ చేసింది. ఫ్రెండ్స్, ఇది 2025 అక్టోబర్ 13 అండి. మరి ఈ తీర్పు వేలాది మంది పెన్షనర్లకు ఒక ఆశాకిరణం లాంటిదని చెప్పవచ్చు. హైకోర్టు జోక్యం చేసుకొని బకాయిల చెల్లింపులకు గడువు విధించడం పెన్షనర్ల ఆశలను చిగురింపజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఆర్థిక భారాన్ని సాకుగా చూపకుండా వారి హక్కులను గౌరవించాలనేది ఈ తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది. సో, మొత్తంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారితో జరిగిన చర్చలు, అలాగే ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి కోర్టులో ఆదేశాలు జారీ చేయటము, ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్‌ల సమస్యలకు కొంత సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఈ పరిణామాలు పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపాలి అనైతే ఆశిద్దాము. సో, మొత్తానికైతే మనకు దగ్గర దగ్గర క్రిస్మస్ పండుగ వేడుకగా ఏదైనా ఈ అంశాలలో ఏదైతే మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితి పెంచడమో, లేదంటే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు చెల్లింపులు త్వరితగతిన అయ్యేలాగా చూడటము, అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి పాత రేట్లకు పునరుద్ధరించడం అనేది మనకు కీలకంగా చెప్పవచ్చనమాట. అలాగే పెండింగ్ బిల్లు 11 పీఆర్‌సీ అరియర్స్, డీఏ అరియర్స్, గ్రాట్యుటీ, రిటైర్ అయిన వారికి రావాల్సినటువంటి నిధులను కూడా సకాలంలో చెల్లించాలనైతే ఆశిద్దాం.